సరే ఇప్పుడు మామూలుగా మీరన్నట్లుగా అదే ఈ బెంగుళూరు నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్లారా? డైరెక్ట్‌గా ఫ్లాట్‌కెళ్ళిపోయారా? ఎప్పుడు అంటున్నారు మీరు? చనిపోయే ముందు రోజు. చనిపోయే ముందా? హ్మ్. ఫ్లాట్‌కే. హాస్పిటల్‌కి. ఆ! హాస్పిటల్ నుంచి ఫ్లాట్. హాస్పిటల్ నుంచి ఫ్లాట్. ఎందుకంటే నేను కాల్ చేసినప్పుడు మధ్యాహ్నం నుంచి మణికొండలో అవైలబుల్ ఉంటానండి. అదే అదే ఇంటర్వ్యూకి అక్కడికి చెప్పాను గదా! హ్మ్. హాస్పిటల్‌లో అన్‌కాన్షియస్ అయిపోయాను. మార్నింగ్ అన్‌కాన్షియస్ అయిపోయి దాని తర్వాత మిర్రర్స్ బ్రేక్ చేయడం అవన్నీ చేసి అలా చేశానంటే హాస్పిటల్ వాళ్ళు చెప్తున్నారు. హ్మ్. అంటే ఆహ్, మె మెంటల్ మె కండిషన్ మెంటల్ బాలేదంటారా? కండిషన్ ఏం గాదు. కొంచెం హెల్త్ ఇష్యూ అయితే ఉండేది. అది గాదండి. దాన్ని ఏమంటారంటే ఇప్పుడు మనకు గావాల్సిన వ్యక్తి అది కామంతో గావచ్చు, దేనితో గావచ్చు. ఇప్పుడు మనం ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నాం. ఆ వ్యక్తి లేరనేసరికి కొంచెం ఎవరికైనా ఆహ్, అది అలా అయిపోతది గదా! అలా హ్మ్. చేసాడు. దానివల్ల పిచ్చని, అదని, ఇదని పేపర్‌లో, న్యూస్‌లో అదే పదే పదే చూపిస్తున్నారు. దానివల్ల గూడా తను కొంచెం డిస్టర్బ్ అయ్యాడు. హ్మ్. ఓకే. దానివల్ల గూడా సగం ఇవి ఇలా చూయించడము, పవిత్ర నువ్వే చంపాడము, దాని తర్వాత ఇవన్నీ దీని వల్ల కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యాడు. ఇది గూడా ఒక రీజనే హ్మ్. తను చనిపోవడానికి. ఓకే. కానీ నేను చెప్పేదొక్కటే, సరే తను మధ్యలో వచ్చింది, మధ్యలో చనిపోయింది. హ్మ్. కానీ తను బతికి ఉన్న ఇప్పుడు సరే ఆ లైఫ్ ఎంజాయ్ చేసిండో, ఏం చేసిండో అంతా అయిపోయింది. వీళ్ళకి న్యాయం చేస్తే బావుండేది. హ్మ్. చనిపోయేది లేకుండే మామ చందు నువ్వు 100% నువ్వు చనిపోయేది లేకుండే మామ. నువ్వు బతికేది ఉండే 100% ఇక్కడ ఫ్యామిలీ ఉంది మామ మొత్తం నీకు ఫ్యామిలీ ఉంది. చిన్న పిల్లలున్నారు. నువ్వు బతికితే చాలా బావుంటుండే. ఇదొక్కటే నువ్వు చాలా తప్పు పని చేసినావు. సో, సూర్య గారు ఇక్కడ ఒక విషయం అడుగుతాను నేను. జనరల్‌గా వీళ్ళిద్దరూ అంటే ఆయన ఎలా చెప్పారంటే వీడియోలో, యెస్ మేము అఫీషియల్‌గా అనౌన్స్ చేద్దాం అనుకున్నాం ఈ విషయాన్ని. ఒక యాంకర్‌తో మాట్లాడినప్పుడు నేను ఆ ఇంటర్వ్యూ చూసాను. ఇంకొద్ది రోజుల్లో తను నా భార్య అని జెప్పేసి చెప్పారు. అది ఎంతవరకు నిజం? వాళ్ళిద్దరు నిజంగానే పెళ్లి చేసుకుందాం అనుకున్నారా? వాళ్ళిద్దరూ ఏంటంటే పేరుకు మాత్రం లివింగ్ రిలేషన్‌షిప్పే. కానీ ఒక భార్యాభర్తలాగానే కలిసున్నారు. హ్మ్. ఇంకొక ఈ యాక్సిడెంట్ అవ్వకపోతే ఒక 2, 3 డేస్‌లో వాళ్ళ మ్యారేజ్ గూడా అంటే ఇక డైవర్స్ ఇవ్వకముందే మ్యారేజ్ జేసుకోవడానికి గూడా రెడీ. ఏమైనా సరే ఫేస్ చేసి అంటే తను ఆ పవిత్ర అనే ఆమె డేర్‌నెస్ హ్మ్. ఏదైనా చూసుకుందాం. పైసా ఉంది గదా! అన్న అహంకారం. హ్మ్. నా వైపు ఉన్నాడు గదా! తిను అనేది అహంకారం. అతన్ని మొత్తం ఇలా పిడికిల్లో పట్టేసుకుంది చందుని. హ్మ్. ఒక 2, 3 డేస్‌లో మ్యారేజ్ గూడా జేసుకొని బెంగుళూరు ఎళ్ళిపోదాం అనే ఆలోచనలో గూడా ఉండేవాళ్ళు. ఈ చందు గారి గురించి ఇవన్నీ పక్కన పెడితే, పవిత్ర గారు ఎలాంటి వాళ్ళు అసలు పర్సనల్‌గా? ఎందుకంటే చందు గారనే టాపిక్ లేకుండా అసలు పవిత్ర గారి నేచర్ ఎలాంటిది? పవిత్ర గారికి ఐ మీన్ ఒక్కరితోనే గాదు. హ్మ్. ఆల్రెడీ ముగ్గురు, నలుగురితో ఎఫ్ఐఆర్ ఉందని ఇంతకుముందు. ఆ తెలుగు ఆర్టిస్ట్ గాదు తను. హ్మ్. కన్నడ కన్నడ, ఆర్టిస్ట్. బెంగుళూరు ఆర్టిస్ట్. నేను గూడా తన గురించి తెలుసుకుంది ఏందంటే, ఆల్రెడీ హస్బెండ్ ఉన్నాడు. హస్బెండ్‌ని వదిలేసింది. కన్నడలో గూడా ఇద్దరు, ముగ్గురితో ఎఫ్ఐఆర్ ఉంది. దాని తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత గూడా ఈ చందు ఫో ఫిఫ్త్ నంబర్ ఏమో ఐ థింక్ నాకు దెలిసి. హ్మ్. చందు ఏదో బాగా ఎఫెక్షన్ అయిపోయి ఒకటే దాంట్లో ఉండడం వల్ల అసలు బ్రదర్ క్యారెక్టర్ నుంచి తప్పుకోవడానికి గూడా రీజన్ గూడా పవిత్ర అనే ఆమెనే. హ్మ్. ఆ ఆంటీయే. అది కాదు బెంగుళూరులో హస్బెండ్‌ని వదిలేసారు అని మీరు చెప్తున్నారు. కానీ మొన్న రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో వాళ్ళ హస్బెండ్ పిల్లలతో వాళ్ళ హస్బెండ్ గూడా మాట్లాడారు కదా! మీడియా ముందు మాట్లాడక ఏం జేస్తాడు? మాట్లాడడం గాదు. అలాంటి భార్యనే గావాలని కోరుకుంటున్నాడాయన. హ్మ్. ఆయన తిక్కనా? వెర్రా? లేకపోతే ఏమంటారు మీరే జెప్పండి. అంటే అంత కూడా అంటే విలేజ్ మనస్తత్వం అతనిది. మీరు హ్మ్. జూసారు. హ్మ్. ఇగ ఒక్కసారి కెమెరా ముందుకొచ్చేసరికి ఏం జెప్పాలో అర్థం గాక నాకు ఇలాంటి భార్యే గావాలని జెప్పి మళ్ళీ కోరుకుంటున్నాడు. హ్మ్. ఇలాంటి చెత్త ముండ రావాలని జెప్పి ఎవరైనా కోరుకుంటారా? హ్మ్. అతనికి తెలియదు. అతనేం మాట్లాడుతున్నాడో గూడా అతనికి అర్థం గాట్లేదు. హ్మ్. ఆల్రెడీ అతనికి గూడా తెలుసు. తను ఇలాంటిది, ఇట్లా అని తెలుసు. తెలిసినా గూడా చెప్పుకోలేడు గదా! హ్మ్. చెప్పుకోగలుగుతారా ఎవరన్నా? తెలుసు. ఆల్రెడీ ప్రపంచానికే తెలుసు ఇగ ఆయన ఏం జెప్తాడు? ఆల్రెడీ ఇంతకు ముందు గూడా వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉంది అని నేనైతే ఇన్నా. విన్నారు గానీ మీకు తెలియదు. చూడలేదు. ఇగో ఒకటి అంటే లైట్ తీసుకోవచ్చు. 3, 4 అంటే కావాలనైతే ఎవరైనా చెప్పరు గదా! హ్మ్. కావాలనైతే బ్లేమ్ జేయరు గదా! ఓకే. మరి మీకు ఒక్కదాన్నంటే తెలిసినప్పుడు ఈ విషయం చందు గారికి తెలీదా? ఎవరికి? తెలిసినా సరే చెప్పాను గదా! కామంతో కూడుకున్న దాన్ని ఎవరేం మార్చలేరు. హ్మ్. ప్రేమను మార్చొచ్చు. కామాన్ని మార్చలేం మనం. కామంతో ఉండే ఆ కోరికల్ని మనం మార్చలేం. అంతే. వాళ్ళంతే. మారరు ఎవరైనా అంతే ప్రపంచంలో. సో, ఫైనల్‌గా వాళ్ళ ఫ్యామిలీకి మీ సపోర్ట్ ఎంత వరకు ఉంటుంది? నా సపోర్ట్ నేను చెప్పను. ఆల్రెడీ నిన్న మాట్లాడా వాళ్ళతో. హ్మ్. కలిసాను గూడా. హ్మ్. వేరే టీవీ వాళ్ళు గూడా లైవ్‌లో నాతో మాట్లాడిచ్చారు.
ఉమ్, నేనేం సపోర్ట్ చేయాలో నాకు తెలుసు, నా మనసులో ఉంది. ఉమ్, నా ఫ్రెండ్ తరపున కాదు నేను సపోర్ట్ చేసేది. ఉమ్. నేను చెల్లెలు అనుకున్నా, నన్ను అన్నయ్య అని పిలిచింది. నేను ఏం చేయాలో నా చెల్లెకి నేను చేస్తా.